ఒక 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. దానిలో కొంచెం సాల్ట్ వేసి మనం చక్కగా సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోస్తూ కలుపుకోవాలి గోధుమ పిండి ముద్దని. ఆలు పరోటా చేయడానికి నేనైతే ఆలుగడ్డలు 2 ఉడకబెట్టుకున్నానండి. 3 ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని ఇలా పొట్టు తీసి ఇలా ఉంచాను. దీన్ని ఇప్పుడు మెత్తగా మ్యాష్ చేసుకుంటాను. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కళాయి అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి. దీనిలో ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తాను. కొద్దిగా చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేశానండి. కొంచెం మనం వీటిని వేయించుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకు, ఇది కూడా సన్నగా కట్ చేశాను. ఎందుకంటే చపాతీలో మనం ఆకులుగా ఉంటుంది కదా, కట్ చేయకుండా వేస్తే అందుకోసం. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసాను. కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకుందాం, కొద్దిగా అంతే. దీన్ని మనం వేయించుకుందాం. కొద్దిగా ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు, కాస్త రోస్ట్గా కాదు. ఇప్పుడు ఈ ఆలుగడ్డ ఉంది కదా, ఇలా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మనం చపాతీ చేసేటప్పుడు స్టఫింగ్ పెట్టినప్పుడు మళ్ళీ మనకి అడ్డుగా ఉంటుంది అన్నమాట, బాగుండదు. అందుకని మెత్తగా చేసేసుకొని ఇప్పుడు దీనిలో అయితే వేసేసుకుందామండి. ఈ ఆలు మ్యాష్ చేసుకున్న ఆలుని దీనిలో వేసేద్దాం. దీనిలో మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొద్దిగా ఒక చిటికెడు గరం మసాలా వేద్దాం. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందామండి. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. బాగా కలుపుకోవాలండి. ఇది బాగా చక్కగా ఉండలు లేకుండా మసాలా అంతా ఆలుకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అడుగు అంటకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి అసలు ఆయిల్ వేయలే, కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతే, పచ్చివాసన లేకుండా. దీనిలో ఆలుగడ్డ ఇప్పుడు మనం ఆలు ఉడకబెట్టుకున్నాం కదా, దానిలో తేమ అంతా ఎగిరిపోతుంది. మనం స్టఫింగ్ పెట్టినప్పుడు చాలా బాగుంటుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. దీన్ని మన మిశ్రమాన్ని మనం చల్లార్చుకుందాం. చూసారు కదా, ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం చల్లార్చుకుందాం. మనం కలుపుకున్న పిండిని, గోధుమ పిండిని
చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఉండలుగా చేసేసుకొని మనం చపాతీ చేసుకోవాలండి. ఈ ఆలు మిశ్రమం కూడా చల్లారిందండి. గోధుమ పిండి ఉండలు అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ ఆలు మిశ్రమం కూడా చల్లారింది. దీన్ని కూడా మనం ఉండలుగా చేసేసుకుందాము. ఎందుకంటే ఉండలు చేసి మనం ఉంచుకున్నామంటే చక్కగా సరిపోతుందండి. అన్నిటిలోకి మనం సమానంగా ఈ ఆలు స్టఫింగ్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా అన్నీ మనం ఉండలు చేసి పెట్టుకోవాలి. చూసారు ఈ విధంగా. ఇలా మనం ఉండలు చేసుకున్నాం కదా, ఈ గోధుమ పిండి ఉండలు. వీటిని మనం కొంచెం అంత ఇలా మనం ఇలా కొద్ది గుంటలాగా చేసుకొని దీంట్లో ఈ ఆలు ఉండల్ని మనం స్టఫింగ్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా మనం స్టఫింగ్ ఇలా మనం లాగుతూ దగ్గర తీసుకోవాలి ఈ పిండిని. ఈ స్టఫింగ్ మనకి బయటికి రాకుండా ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఏమైనా ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసుకోవచ్చు. నాకైతే నేను సమానంగా చేసుకున్నాను కాబట్టి ఎక్స్ట్రా పిండి అనేది నాకు లేదు. చూసారా, ఇలా అన్నీ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ మనం ఇలాగే చేసుకొని ఇలాగే అన్ని ఉండలు పెట్టుకొని మనం క్లోజ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనం పొడిపిండి వేసుకొని మనం ఇలా స్టఫింగ్ చేసుకునేవి మొత్తం పొడిపిండి వేసుకొని ఇలా మనం ఈ స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా మెల్లగా ఇలా చపాతీలాగా మనం ఒత్తుకోవాలి. స్టఫింగ్ బయటికి రాకుండా చూసుకోవాలి. ఇవి కొంచెం మందంగా ఉంటాయండి. ఈ ఆలు పరాటాలు కొద్దిగా మందమే ఉంటుంది. అంత పలచగా అయితే మనం రుద్దకూడదు, ఎందుకంటే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి. చూసారా, ఈ విధంగా అన్ని చపాతీలు చేసుకోవాలన్నమాట. చూసారా, చిన్న చిన్న ఎలా వస్తుందో, పొంగుతుంది చపాతీ. తరిగేసాను. కొంచెం మనం మీరు కావాలంటే నెయ్యితో అన్న చేసుకోండి. నేనైతే ఆయిల్తో చేస్తున్నాను, ఎందుకంటే నెయ్యి నేను తిన్నా కాబట్టి ఆయిల్ అప్లై చేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యి వేసుకొని చేసుకోండి. ఈ చపాతీలు పొంగుతాయండి, ఇలా లైట్గా పొంగుతాయి. పొంగినా పొంగకపోయినా చాలా మెత్తగా స్మూత్గా అయితే ఉంటాయి. ఇవి మాడకుండా చక్కగా లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి వీటిని. చూసారు,
ఇంతేనండి ఆలు పరాటా. చాలా అంటే చాలా ఈజీ. మనం చేసుకునేమో మళ్ళీ మనం దీన్ని తిరగేసుకుందాం. చాలా బాగుంటాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలేంటి, మనం కూడా తినొచ్చు. అందరూ ఇష్టంగా తింటారండి ఈ ఆలు పరోటా. మీకు నచ్చిన చట్నీతో మీరు తినొచ్చండి. టమాటా చట్నీ కానీ ఏదైనా సరే. చూడండి, ఆలు పరోటా అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఈ విధంగా మనం చేసుకునేవన్నీ ఇలా కాల్చుకోవాలండి. చూసారు కదా నేను ఎలా చేసానో ఏంటో. మరి మీకు ఈ ఆలు పరోటాలు నచ్చాయా అండి? నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన చట్నీతోటి అయితే తినొచ్చండి. ఇష్టం అన్నమాట. మీకు నచ్చిన చట్నీతోటి ఇవి తినొచ్చు. ఎంత బాగా చక్కగా చూసారా. పిల్లలైతే చక్కగా ఇలా కెచప్ తోటి అయితే తింటారు. టమాటా కెచప్ తోటి పిల్లలు తింటారు ఇష్టంగా. ఈ ఆలు పరోటాలు టమాటా కెచప్తో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మరి మీకు ఈ ఆలు పరోటా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నచ్చాయి కదా మరి మీకు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని నాకు కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.